కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వలసిన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి మీకే స్తోత్రాలు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నీకే వందనాలు. అయినా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడు కృప. ఇదిగో నా తండ్రి, మీరు నా తండ్రి కృప చూపించి అయినా మీకే వందనాలు. మీ జీవాన్ని మాలో పెట్టి ఇదిగో నీ ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి నన్ను మమ్మలను సజీవ లెక్కలో ఉంచినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. Rabashi glory Shandara Rikandara Horia Rashikandara Hori Mamara Shandara Hallelujah. Raushal Rasi Karamite and the Browsi Jesus see Calvary. Library shall Dirisha Madarisha Hallelujah. Isaiah Mike Wamana Stotral Pripa. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I bind every darkness in the mighty blood of Jesus. మీ లేఖనాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభా, మీ ఆత్మతో నింపి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయమని త్వరగా రానైన నా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఈ దినాల్లో దేవుని సన్నిధిని ఆశ్రయించడం చాలా తక్కువైపోయింది. దేవుని సన్నిధిలో మనం కూర్చోవటం కూడా చాలా తక్కువైపోయింది. దేవుని ప్రార్థించడానికి కూడా మనకు సమయాలు లేకుండా పోతున్నాయి. ఏదో ప్రార్థన చేస్తున్నాం కానీ ఆయనతో మరి ఏకాంతంగా కూర్చుని ప్రార్థించేటువంటి సమయాలు మనకి లేకుండా ఉంటా ఉన్నాయి. ఈ దినాలు ఎంత మరి సమయం సమీపించింది. దేవుని యొక్క సమయం కొంచెంగానే ఉంది. దేవుని యొక్క రాకడ సమీపించింది. అయినప్పటికీ కూడా ఎక్కడ చూసినా కూడా వివిధమైనటువంటి విషయాలు జరుగుతూ వస్తున్నాయి. అలాగే మరి ఇదిగో చూడండి, హత్యలు, మానభంగాలు, మరి ఒకరినొకరు కుటుంబాల్లో సమాధానం లేదు. మరి కుటుంబాల్లో విడిపోయేటువంటి వారుగా, కుటుంబాల్లో నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా జీవించేటువంటి వారుగా ఉంటున్నారు నా ప్రియమైనటువంటి వాళ్ళగా. అయితే దీని అంతటికీ కారణం ఏంటి అంటే దేవుని యొక్క భయం అనేటువంటిది లేదు. దేవుని యొక్క భయం లేదు, దేవునికి లోబడటం లేదు. మనం ఏం చేస్తున్నామో అనేటువంటి ఆలోచన మనలో అసలు కలగట్లా, మన మనస్సాక్షి మనం గద్దించట్లా. కనుకనే ఇలాంటి విషయాల్లో మనం పడిపోతూ లోకం వైపు చూస్తూ, లోకంలో పరుగులెత్తుతూ, ఈ లోకాహాస్యం వైపు చూస్తున్న ప్రియమైన వాళ్ళరా, ఈ లోకం కోసమే జీవించేటువంటి వరంగా ఉంటున్నాం. కానీ ఆయనని ఆశ్రయించే వరంగా, ఆయన సన్నిధిలో గడపాలని కోరుకునేటువంటి వరంగా ఉండట్లా. అందుకనే నెమ్మది ఉంట్లా, సమాధానం ఉంట్లా. మనం తీసేటువంటి పరుగులు డబ్బు కోసం పరుగులు తీస్తూ ఉన్నాం. నెమ్మది సమాధానాలు ప్రపంచంలో లేదు, దేశంలో లేదు, కుటుంబాల్లో లేదు, ఎక్కడ వ్యక్తిగత జీవితాల్లో కూడా లేదు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రమశీగ్ల రిషందర రికందర కొరియా రాషికందర కొరిమర షందర హల్లెలూయా.
దేవుని యొక్క భయం అంతకంటే లేదు. ఆ భద్రత పోగొట్టుకున్నాం. దేవుని యొక్క కాపుదలను కూడా మనం పోగొట్టుకున్నాం. నా ప్రియమైన వాళ్ళరా, 27 కీర్తనలో చూడండి 4వ వచనంలో మరి దావీదు మహారాజు ఏమంటున్నాడు అంటే, ఇంకా చదువుకున్నాం ఈ వాక్యాన్ని. నా యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములు ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. దావీదు ఒక మాట అడుగుతున్నారు ఇక్కడ. దావీదు రాసినటువంటి కీర్తనలో యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని దానిని నేను వెతుకుచున్నాను అంటున్నాడు. దేవుని యొద్ద ఒక వరం అడిగారంట. ఆ తర్వాత దానిని ఆయన వెతుకుచూ ఉన్నారంట. అంటే దానిని ఆయన వెతుకుచూ ఉన్నారు. అయితే నా ప్రియమైనటువంటి వల్ల యెహోవా మందిరంలో నివాసం చేయాలని కోరుకుంటున్నాను అంటున్నాడు దావీదు మహారాజు. ఆ 27 కీర్తనలో దేవుని దగ్గర ఒక వరం అడిగాడు. అంటే అతడు ఆ వరాన్ని ఎలా అడిగాడు? తన పూర్ణ హృదయంతో, తన పూర్ణ ఆత్మతో, తన పూర్ణ మనస్సుతో ఆ వరాన్ని వాంఛించాడు. ఆ వరాన్ని కోరుకున్నాడు. ఏంటది? ఆ వరం ఏంటి అంటే యెహోవా ప్రసన్నతను చూడాలని. అదే ఆయనకు ఏకైక కోరికగా ఉంది, ఏకైక వాంఛగా ఉంది. ఆయన యొక్క ప్రసన్నత మన మీద ఉంటే మనకి ఆయన్ని వెతికితే అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ ప్రసన్నతను మనం పొందుకున్నట్లయితే మనకు నెమ్మది ఉంటుంది, మనకి సమాధానం ఉంటుంది, మనకి మరి భద్రత ఉంటుంది, మనకి కాపుదల ఉంటుంది. మన యొక్క ప్రతి పరిస్థితిలోనూ కూడా ఆయన మనం చేయి పట్టుకుని నడిపించేటువంటి దేవుడిగా ఉంటాడు. అవును, మనం కూడా దేవుని వెతకటం కోసమే మనకి ఏకైక దృక్పథం ఉండాలి, ఏకైక వాంఛ ఉండాలి. దేవుణ్ణి వెతకాలి. మనం దేవుణ్ణి వెతకకపోతే దేన్ని వెతుకుతున్నాం? డబ్బును వెతుకుతున్నాం, మన యొక్క హోదాలను వెతుకుతున్నాం, అలాగే మన యొక్క మరి అంటే మన పరిస్థితులను అంటే స్తోమతలను వెతుకుతున్నాం. కానీ అవి కాదు మనకు కావాల్సింది. ఆయన వెతకాలి. ఆయన వెతికినప్పుడు ఆయన యొక్క మందిరంలో నివాసం చేసే వరంగా ఉన్నట్లయితే మనకు నెమ్మది, సమాధానం, శాంతి కలుగుతాయి. అయితే ఆయన ఏం చేశాడు? ఆయన వెతకటమే, దేవుణ్ణి వెతకటమే ఆయనకు వాంఛగా ఉంది, ఆయనకి కోరికగా ఉంది. అలాగే మనకు కూడా దేవుణ్ణి వెతకటం ఉండాలి. అదే మనకు వాంఛగా ఉండాలి, అదే మనకి కోరికగా ఉండాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుణ్ణి వెతికే పరిస్థితులలో మనకి ఏది ఆటంకపరిచినా కూడా మన పలు కార్యక్రమాలు మనల్ని ఆటంకపరుస్తాయి. ఆ దేవుణ్ణి వెతకటానికి అది మనకి ఏది ఆటంకంగా అభ్యంతరంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం సాధించుకోలేము, దాన్ని మనం వెతకలేము, ఆయన సన్నిధిని వాంఛించలేము, ఆయన మందిరంలో నివాసం చేయలేము. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అస్సలు ఈ దినాల్లో క్షేమం లేదు, కరువు, భద్రత లేదు. ఎక్కడ చూచినా కూడా ఎలా ఉంది అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పుడైనా మన మనస్సును మార్చుకుని మన మనస్సు రూపాంతరం చెందినట్లుగా దేవుని యొక్క వాక్యంతో నింపబడి మన హృదయం, మన కన్నులు దేవుని యొక్క ప్రసన్నతను చూడాలని, ఆ ప్రసన్నత కొరకు మనం వెతకాలని, దేవుని యొక్క ఆలయంలో మనం నివాసం చేయాలని దావీదు మహారాజు ఏ రీతిగా ఏకైక వాంఛ కలిగి, ఏకైక దృక్పథం కలిగి ఆయన ఎలాగా కోరుకున్నాడో అటువంటి వాంఛ, అటువంటి దృక్పథం మనలో కూడా ఉండాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడే మనకు నిత్యము కూడా సమాధానం కలుగుతుంది. ఎక్కడ చూసినా వ్యాధులు, ఎక్కడ చూసినా బాధలు, ఎక్కడ చూసినా సమస్యలు, ఎక్కడ చూసినా దిగుళ్ళు, ఎక్కడ చూసినా చింతలు, ఎక్కడ చూసినా మనోవేదనలు, ఎక్కడ చూసినా అసమాధానాలు, ఆ రీతిగా మనం జీవిస్తూ వస్తున్నాం. వీటన్నిటి నుంచి విడిపించబడాలి అంటే మనం ఆయన్ని వెతకాలి. మనం ఆయన్ని వెతకటంలో ఏ కార్యం మనకు అడ్డం వచ్చినా కూడా మనం దాన్ని సాధించుకోలేము, దాని యందు మనకు విజయం కలగదు. అంటే ఆయన వెతకటంలో మనకు డబ్బు లేదని చింత అడ్డం వచ్చినా, మరి మనకు బాగోలేదని చింత అడ్డం వచ్చినా, మన భవిష్యత్తు సరిగ్గా లేదని బాధ అడ్డం వచ్చినా,
మనం ఈ శ్రమ పడుతున్నామని శ్రమ అడ్డం వచ్చినా, ఏ కార్యక్రమాలు అడ్డం వచ్చినా కూడా ఆయన్ని వెతకటంలో మనం విజయం సాధించుకోలేనటువంటి వరంగా ఉంటాం. అందుకనే పౌలు భక్తుడు ఏమంటారు అంటే, మరి ఏకైక దృక్పథం కలవాడుగా ఉన్నాడు పౌలు భక్తుడు. అందుకని ఏమంటున్నాడు, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్నటువంటి వాటి కోసం వేగిరపరచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగి బహుమానం పొందవాలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను అని చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో. అందుకనే వెనకున్నవి మర్చిపోతున్నాను అంటున్నాడు. మన వెనక ఎన్నో ఉంటాయి, మన బ్రతికినంతకాలం వెనుకుంటాయి. బ్రతికినంతకాలం మనం ఏదో ఒకటి వేధిస్తూనే ఉంటుంది. మనకు వెనక బ్రతికినంతకాలం మన భారాలు ఉంటాయి, మన పాపాలు ఉంటాయి, మన చిక్కులు ఉంటాయి, మన అసమాధాన పరిస్థితులు ఉంటాయి, సోమర్థనం ఉంటుంది, బద్ధకం ఉంటుంది, నిద్ర లేదని నిద్రపోతూ ఉంటారు, నిద్ర లేమి అని బాధపడుతూ ఉంటారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇవన్నీ కూడా మనం దేవుణ్ణి వెతకటంలో అవి ఆటంకపరుస్తాయి. అవును, దేవుణ్ణి వెతకటంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆటంకంగా వస్తాయి. మనం విజయం సాధించలేం కదా. మనం దేవుని వెతికితే, ఆయన ప్రసన్నతను మనం చూచినట్లయితే, ఆయన యొక్క ఆలయంలో మనం నివాసం చేసినట్లయితే, ఆయనే మనమే ఆయనకి ఆలయమై ఉన్నాము. ఆయన మన దేహమే దేవునికి ఆలయమై ఉన్నదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది కదా. కనుక మన యొక్క హృదయంలో ఆయన నివాసం చేసినట్లయితే ఇవేవి కూడా అడ్డం రావు. ఇవి ఆ రీతిగా మనం విజయాన్ని సాధించుకోగలం. సమస్య నుంచి అయినా విడుదల కలుగుతుంది, వ్యాధి నుంచి అయినా విడుదల కలుగుతుంది, అప్పుల బాధ నుంచి అయినా విడుదల కలుగుతుంది. అలాగే ఆత్మలో మనం వర్ధిల్ల లేకపోతే ఆత్మలో వర్ధిల్లుతాం. ఆత్మీయ స్థితి, ఆత్మీయంగా మనం పరిపక్వత చెందిన వరంగా ఉంటాం. నా ప్రియమైనటువంటి వాళ్ళగా, అట్టి పరిస్థితులు కావాలి అంటే మనం వెనుకున్నటువంటి వాటిని మర్చిపోవాలి. మనం దేవుని దగ్గరకు వస్తాం, దేవుని వాక్యాన్ని వింటాం, మందిరంలోకి వెళ్తాం. మన యొక్క భారాలన్నీ కూడా మన మనసులో ఉంటాయి. ఉన్నప్పుడు ఆ యొక్క దైవజనుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అది మనలో పని చేయదు, అది ఆటంకం కలుగుతుంది. అందుకనే అక్కడ చూడండి, మరి తోపక్క వేసిన విత్తనం, రాతి నెలలో వేసిన విత్తనం, ఆ తర్వాత మొండ పొదల్లో పడినటువంటి విత్తనం, మంచి నెలలో పడినటువంటి విత్తనం. అయితే మొండ పొదల్లో పడినటువంటి విత్తనం ఐహిక విచారాలు మనలో ఉండి అది మొలవదు. మొలిచినా కూడా ఆ ముళ్ళన్నీ కూడా దాన్ని అణిచి వేస్తాయి. అలాగే మనం ఆయన యొక్క సన్నిధిలో మనం ఉండాలి అనుకున్నా, ఆయన ప్రసన్నతను చూడాలి అనుకున్నా, మన ఐహిక విచారాలన్నీ కూడా మనల్ని అణిచి వేసేటువంటివిగా ఉన్నాయి. ఎందుకు ఐహిక విచారాలు? ఎందుకు నా ప్రియమైనటువంటి వాళ్ళరా? ఎందుకు ఐహిక విచారాలు? మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు, ఈ సృష్టిని సృష్టించక మునిపే నిన్ను నన్ను ఎరిగినటువంటి దేవుడు, నీకేం కావాలో నాకేం కావాలో ఆయనకి తెలీదా? ఆయన ఎంత ఇవ్వాలో ఆయనకి తెలీదా? ఈ ఐహిక విచారాలన్నీ కూడా మనలో మరి నివాసం చేస్తున్నాయి. అందుకనే దేవుణ్ణి వెతకలేకపోతున్నాం, దేవుని ప్రసన్నతను చూడలేకపోతున్నాం. గర్వాలు, ఈర్ష్యులు, అసూయలు, ద్వేషాలు, ధనాపేక్షలు, అబద్ధాలు, బెంకంలాట, ఇవన్నీ కూడా మనలో పనిచేస్తున్నాయి. ఒకరినొకరు తగ్గించుకునేటువంటి మాటే లేదు. ఒకరినొకరు ప్రేమించుకునే, దేవుని ప్రేమతో ప్రేమించుకునేటువంటి ప్రేమే కనపట్టులా. అందుకని ఆయన అంటున్నాడు, వెనుకున్నటువంటి వాటిని మరిచి ముందున్నటువంటి వాటి కోసం వేగిరపడుచు మనల్ని ఎందుకు పిలిచాడైనా? ఉన్నతమైన పిలుపుతో ఈ లోకంలో నుంచి మనల్ని పిలిచాడు. ఈ లోకంలో నుంచి మనల్ని పిలిచిన పిలుపుకి కలిగేటువంటి బహుమానం కొరకు గురి యొద్దకే పరిగెత్తాలి. మన గురి యేసయ్య, మన గురి యేసయ్య. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆయనే మన గురి గమ్యంగా ఉండాలి, ఆయనే మన లక్ష్యంగా ఉండాలి. ఆయన మన లక్ష్యంగా లేకపోయినట్లయితే మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం నా ప్రియమైనటువంటి వాళ్ళనా? అవును, మనం ఎక్కడికి వెళ్తాం అని ఆలోచన చేస్తే మనం ఎక్కడుంటామో మనకే తెలీదు. మనం ఏదో వెళ్ళిపోతాము అనుకుంటున్నాం, పరలోకంలో ఉంటామని అనుకుంటున్నాం. కానీ ఆ గురి ఏదైంది, మనకి గమ్యం ఏదైంది, మనకు కానురానటువంటి మరి దిశలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని పెట్టుకుని కూడా ఆ తర్వాత అంటాడు, మరి దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, మన మనస్సు
ఎలా ఉంది? మనం ద్విమనస్కులుగా ఉంటున్నామా, మరి ఏక మనస్కులుగా ఉంటున్నామా? ద్విమనస్కులు అంటే ఇటు లోకం కావాలి, అటు దేవుడు కావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కావాలి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం కావాలి, అటు దేవుడు కావాలి. అవును. అయితే ఈ రీతిగా మనం ఆ లోక విషయాల మీద మనం దృష్టి సారించినట్లయితే, నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆత్మ విషయాల మీద మనం దృష్టి సారించలేనటువంటి వరంగా ఉంటాం. మరి ఆత్మానుసారులు ఆత్మ విషయమే ఆలోచన చేస్తారు, శరీరానుసారులు శరీర విషయమే ఆలోచన చేస్తారు. శరీరం ఎప్పుడు కూడా నీకేముంది, నీకేం లేదు, ఏం తింటాం, ఏం తాగుతాం, ఎలా బ్రతుకుతాం, ఏం చేస్తాం అనే ఆలోచనలే మన శరీరం కోరుకుంటూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా మరి దేవుని విషయాలనే యోచించాలి. అంటే దేవుని యొక్క ప్రసన్నత కావాలంటే మరి మనం ఆయనతో సహవాసం చేయాలి. ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనలో ఉండాలి. ఆయన ఆత్మ ఎల్లప్పుడూ మనలో ఉండాలి. ఆయన ఆత్మను మనం పొందుకోవాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకము దాని ఆశలు గతించును కానీ నా మాట పొన్నైనా సున్నైనా కొట్టివేయబడదు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది కదా. అవును, ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, మనల్ని భ్రమ పెట్టేటువంటివి ఎన్నో ఉన్నాయి, మనల్ని భ్రమంలో పరిగెత్తించేటువంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా భ్రమని తెలుసు, ఈ లోకం మంద కాదని తెలుసు. ఈ లోకంలో మనం ఏది వాంఛించినప్పటికీ కూడా అది దేవుని యొక్క ప్రసన్నతను చూడటానికి ఆటంకపరుస్తుంది, విజయాన్ని చూడలేము. ఎప్పుడైతే మనం ఈ లోక విషయాల్లో మనం పడుతున్నటువంటి శ్రమలను కానీ, భారాలను కానీ, ప్రయాసాలను కానీ ఆయనకు అప్పచెప్పి మనం ముందుకు నడిచినట్లయితే, ఆయనకు అప్పచెప్పి ఆ భారాన్ని అంతటినీ కూడా మోస్తాడు కదా ఆయన. నేను మీ కొరకు చింతిస్తున్నాను అంటాడు. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న వల్ల మరి మీకు విశ్రాంతిని కలగచేస్తాను అని సెలవిస్తుంది కదా దేవుని యొక్క లేఖనం. కనుక మన భారాలన్నింటినీ కూడా ఆయనకు అప్పచెప్పాలి. ఆయనకు అప్పచెప్పకుండా మనం వాటన్నిటినీ మన హృదయాల్లో పెట్టుకుంటే మనకి ఆయన చూసేటువంటి ఆయన ప్రసన్నతను అనుభవించేటువంటి భాగ్యం మనకు దొరకదు. ఆయన యొక్క మందిరంలో నివాసం చేసేటువంటి ధన్యత మనకి లభించదు నా ప్రియమైన వాళ్ళరా. కనుక ఆయన యొక్క ప్రసన్నతను అనుభవించాలన్నా, ఆయన యొక్క మందిరంలో నివాసం చేయాలన్నా వెనుకున్నటువంటి వాటిని మరిచిపోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన దగ్గర నుంచి కూడా మనం దేవుని యొక్క వాక్యం మనలో అది పని చేయదు. దేవుని వాక్యం ఎప్పుడు పని చేయదు? మనం వెనుకున్నటువంటి వాటిని మరిచిపోకపోతే, అయ్యో మా భర్త మారలేదే, మా బిడ్డలు మారలేదే, మా యొక్క పరిస్థితి ఇలా ఉంది, నేను ఎంత ప్రార్థన చేసినా ఏది మారట్లేదే, దేవుడు నాతో అనుకుంటాం కానీ దేవుని ప్రసన్నతను చూడలేకపోతున్నానే, దేవుడు నాతో మాట్లాడట్లేదే, దేవుని సన్నిధిలో నేను ప్రార్థించలేకపోతున్నానే, దేవుని వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకోలేకపోతున్నానే అనే చింత లేదు. మనకు కావాల్సిన విషయాలకి ఆయన చింతిస్తున్నానని చెబుతూ వస్తున్నాడు. మన కొరకు చింతించేటువంటి వాడు దేవుడు. అటువంటి మీ కొరకు నేను చింతిస్తున్నాను అన్నప్పుడు ఆ మన చింత యావత్తు ఆయన మీద పెట్టాలి కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక ఈ లోక విషయాల్లో మనం దృష్టి సారించినప్పుడంటే సాతాను ఏం చేస్తాడంటే మన మనస్సుని శోధిస్తూ ఉంటాడు. ఏమని శోధిస్తాడు? ఈ లోక విషయాల మీద దృష్టించు, దేవుని విషయాల మీద దృష్టించొద్దు. ఈ లోక విషయాల మీద నువ్వు దృష్టి పెట్టినట్లయితే అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది వాడికి దేవుని అపవాదికి మనం దేవుని మార్గంలో నడవటం ఇష్టం లేదు నా ప్రియమైన వాళ్ళరా. అందుకనే మనం ఎప్పుడు కూడా మరి సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి అపవాది క్రియలన్నింటినీ కూడా లయపరిచేటువంటి యేసయ్య వైపు చూడాలి. అపవాది ఆలోచనలు కలగచేసేటువంటి ఆ యేసయ్య వైపు చూస్తూ మనం ముందుకు నడవాల్సినటువంటి వరంగా ఉన్నాం. అప్పుడు మాత్రమే మనకు విజయం కలుగుతుంది. దేనిలోనైనా విజయం కలుగుతుంది, దేనిలోనైనా విజయం సాధించుకోగలుగుతాం. అయ్యా ఆయనకు అప్పచెప్పేసి నా భారవంతా నీ మీద మోపుతున్నాను ప్రభా, నీ సమస్య వైపు చూడట్లేదు కానీ నీ వైపు చూస్తున్నాను యేసయ్యా అని చెప్పి ఆయన వైపు చూస్తూ మనం పరుగులు తీసినట్లయితే ఆ పరుగు పందెంలో గురి వద్దకే పరిగెత్తగలుగుతాం. మన గురి, మన నిరీక్షణ యేసయ్యే. ఇంకంతకంటే ఇంకే గురి, ఏ నిరీక్షణ మనం కలిగి ఉంటాం? ఈ లోకంలో దేని కొరకు నిరీక్షించినా
మనం సిగ్గుపరచబడతాం, అవమానపరచబడతాం. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఏమంటుంది? నా యందు నిరీక్షణ సిగ్గుపరచబడదు, అవమానపరచబడదు అనే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక రబషిక్లో రిషందర రికందర కొరియరా షికందర హురిమర షందర హల్లెలూయా రౌషల రాశికరమైతుందర బ్రౌసి జీసస్ సి కల్వరి. In the mighty name of Jesus, in the mighty power of Jesus, in the mighty blood of Jesus, in the mighty name of Jesus, యేసు నామములో మన యొక్క ప్రతి పరిస్థితిని ఆయన గుర్తెరిగి ఉన్నాడని ఎరిగి వెనుకున్నటువంటి వాటిని మరిచి ముందున్నటువంటి వాటి కోసం మనం పరిగెత్తవలసినటువంటి వారముగా ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం లూకాసు వార్త 10వ అధ్యాయం 41-42 వచనాలు చూస్తే, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. కనుక నీవు ఆ ఒక్క కార్యాన్ని అలక్ష్యం చేస్తే నీ యొద్ద నుండి తీసివేయబడు. అంటే ఇతర కార్యాల గురించి నువ్వు దిగులు చెందుతావు. ఎలా? ఇక్కడ మార్త వచ్చి యేసుప్రభుని అంటుంది, మరి యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని ఉన్నప్పుడు నీకు చింత లేదా? పని అంతా నేను ఒక్కదాన్ని చేస్తున్నాను, మా అక్కను పంపించవచ్చు కదా అని మార్త వచ్చి యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు అంటారు, మార్తా మార్తా, నువ్వు అనేక పనుల గురించి తొందరపడుచున్నావు. మనం కూడా ఈ పని చేయలేదు, ఈ పని జరగలేదు, ఈ పని ఆగిపోయింది, ఈ పని ఈ టైంలో చేద్దాం అనుకున్నాం, ఇది చేయలేకపోయామే అని చెప్పి ఈ పనుల గురించి, ఈ లోకంలో అనేకమైనటువంటి పనుల గురించి ఎంత తొందరపడతామో, కానీ మరియా ఉత్తమమైనటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుంది. అది ఏంటి అంటే దేవుని సన్నిధిలో కూర్చుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని దేవుని దగ్గర పాదాల దగ్గర నేర్చుకుంటూ ఉంది. ఏంటి? అది ఉత్తమమైనటువంటిది, అది ఎవరో తీసివేయలేనటువంటిది. మనం దేవుని పాదాలను ఆశ్రయించినప్పుడు అది మన దగ్గర నుంచి ఎవరు తీసివేయలేరు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోక కార్యక్రమాల మీద, పలు కార్యక్రమాల మీద దృష్టి సారించి అనేకమైనటువంటి పనులను పెట్టుకుని, విస్తారమైనటువంటి పనులను పెట్టుకుని దేవుణ్ణి విస్మరిస్తే, దేవుని సన్నిధిని వస్తాం, దేవుణ్ణి విస్మరించట్లా. దేవుని దగ్గరికి వెళ్తాం, ప్రతి వారం వెళ్తాం, చర్చిలోకి దైవజనం చెప్పే వాక్యాన్ని వింటాం, ప్రతి ప్రార్థనలో పాల్గొంటాం. కానీ అది ఎంతవరకు మనలో పనిచేస్తుంది? మనం ఎంతవరకు దేవుని సన్నిధిలో కూర్చున్నాం? ఈ లోక కార్యక్రమాల మీద మన మనస్సును పదిలపరుచుకున్నామా? దేవుని సన్నిధిని వెతకటంలో పదిలపరుచుకున్నామా? ఆయన ఏమంటున్నారు? యేసు ప్రభు మరియతో ఏమంటున్నారు? ఆమె ఎంచుకున్నటువంటిది అది ఉత్తమమైనటువంటిది. ఆమె దగ్గర నుంచి ఎవరు తీసివేయలేరు. మన దగ్గర డబ్బున్నా అది తీసేసుకుంటారు, ఆరోగ్యం కొంతకాలానికి క్షీణిస్తుంది, తర్వాత ఆస్తులున్నా తీసేసుకుంటారు. ఇవన్నీ కాదు, ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో కూర్చుంటే, దేవుని ఆశ్రయిస్తే, దేవుని పాదాలు పట్టుకుంటే, ఉత్తమమైనటువంటి దాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే అది మన దగ్గర నుంచి ఎవరు తీసేయలేరు. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఎవరు కూడా మన దగ్గర నుంచి తీసేయలేరు. అందుకోసమనే ఆయన అంటున్నారు, ఏమంటున్నారు? మరి పలు కార్యక్రమాల గురించి అంటే మనం ఇక్కడ చూస్తే ఆ ఒక్క కార్యాన్ని, దేవుని సన్నిధిలో కూర్చునేటువంటి ఒక్క పనిని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మన దగ్గర నుంచి అంటే పలు విషయాల గురించి మనం దిగులు పడతాం. మరి ఆ సన్నిధిలో కూర్చున్నట్లయితే మనం ఇతర కార్యక్రమాల కోసం దిగులు చెందేటువంటి వరంగా ఉన్నాం. అవును, ఆ ఒక్క కార్యక్రమాన్ని మనం మర్చిపోయినట్లయితే ఈ యొక్క పనుల కోసం మనం దిగులు పడేటువంటి వరంగా ఉంటాం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళగా మన యొక్క ఏకైక లక్ష్యం, ఏకైక వాంఛ ఏమై ఉండాలి? మరి ఆయన సన్నిధిని మనం ఉండాలి, ఆయన యొక్క ప్రసన్నతను మనం వెతకాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం అక్షరార్థమైనటువంటి లక్ష్యాలను తప్ప మనం వీటిని సాధించలేకపోతున్నాం. అంటే మరి మనం అనుకుంటాం, చచ్చిపోయేలోపు ఆ ఇల్లు కట్టాలి, మా పిల్లలకి ఇంత ఆస్తి సంపాదించాలి, మా పిల్లలకి ఇంత బ్యాంక్ బ్యాలెన్సులు పెట్టాలి అనుకుంటున్నామే. కానీ మరి దేవుని
ఎంతగా మన బిడ్డలకి దేవుని గురించి ఎంతగా తెలియచేస్తున్నాం, దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని వారికి ఎంతగా తెలియచేస్తున్నాం. దేవుని సన్నిధిలో కూర్చుంటే మనం కూడా, మన బిడ్డలు కూడా మనతో పాటు కూర్చుంటారు కదా. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళగా వారు మనతో మరి దేవునితో సహవాసం చేసినట్లయితే వారు పొందుకునేది గొప్పగా ఉంటుంది అని చెప్పి వారు ఉత్తమమైనటువంటి దాన్ని ఏర్పరచుకుంటారని చెప్పి మనం ఆలోచన చేయలేకపోతున్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే మరి మన యొక్క లక్ష్యం, మన యొక్క గురి, మన తదుపరి గురి ఏమైందంటే పరలోక రాజ్యం అయింది. మనం అక్కడ మరి జీవించవలసినటువంటి వారంగా ఉన్నాం. అక్కడ జీవిస్తాం కదా, ఇంతటితోనే అయిపోలేదు కదా. మనం ఇక్కడ చనిపోతే మన ఆత్మ అక్కడికి వెళ్తుంది, మన శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఈ లక్ష్యాన్ని సాధించగలగలిగినటువంటి ఆత్మవిశ్వాసం దావీదునికి ఒక్కడికే ఉంది కనుక ఆయన అంటాడు 23వ కీర్తనలో ఏమంటున్నాడు అంటే, సదాకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. మనం కూడా అదే లక్ష్యాన్ని కలిగి దాని అందే మన మనస్సుని లగ్నం చేసుకోవాలి, పదిలపరుచుకోవాలి. సదాకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను అని దావీదు మహారాజు ఏ రీతిగా చెప్పారు, అలాగే మనం కూడా దేవుని మందిరంలో నివాసం చేసే వాళ్ళగా ఉండాలి. దానికి మనకు తృష్ణ ఉండాలి, దానికి మనకు కోరిక ఉండాలి, దానికి మనకు ఆశ ఉండాలి. ఈ లోకమే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఇవి కూడా మనకి ఏకైక వాంఛగా, ఏకైక గురిగా ఉండకూడదు నా ప్రియమైనటువంటి వాళ్ళ. దేవుడు ఈ వాక్యాన్ని మన అందరూ వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నిత్యాశ్రయదుర్గమైన మా ప్రభువా, నీకే స్తోత్రాలు, మీకే వందనాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. ఆయన దావీదు మహారాజు అంటున్నాడు, నేను ఒక వరాన్ని వాంఛిస్తున్నాను, ఆయన యొక్క ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయంలో నివాసం చెయ్యాలని. అటువంటిది మాలో కూడా పెట్టండి ప్రభువా. మేము ఆ ఏకైక వాంఛ కలిగి, ఏకైక దృక్పథం కలిగి ముందుకు నడవాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి పలు కార్యక్రమాలు మాకు ఆటంకంగా ఉండకూడదు ప్రభువా. పౌలు గారు అంటున్నాడు, వెనుకున్నటువంటి వాటిని పరీక్షి ముందున్నటువంటి వాటి కోసం వేగిరపడుతూ గురి యొద్దకే పరిగెత్తుచున్నానని. అలాగే మరియా నీ సన్నిధిలో కూర్చుని, నీ పాదాల వద్ద కూర్చుని మొత్తమైనటువంటి దాన్ని సంపాదించుకుంది. ఆ లక్ష్యాన్ని మాకు పెట్టండి. మేము నా తండ్రి అక్కడ దినాల్లో ఉన్నాం ప్రభా, అంచె దినాల్లో ఉన్నాం ప్రభా. ఇకనైనా మా బ్రతుకులు మార్చుకోవాలి, మా పద్ధతులను మేము మార్చుకోవాలి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. Touch them in the mighty power of Jesus. Rabashi glory Shandara Rikandara Koryara Shikandara Korimamara Shandara. Hallelujah. మా ఆత్మలో ఒక్కరికైనా ఈ వాక్యం పనిచేయనట్లుగా సహాయం చేయండి. మాకును దయచేయండి ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Touch them in the mighty blood of Jesus. I rebuke satanic power in the mighty power of Jesus. I bind every darkness in the mighty blood of Jesus. I bind every sickness in the mighty blood of Jesus. I bind every weakness in the mighty name of Jesus. మీ పరలోకపు అగ్నితో ప్రతి బలహీనతను కాల్చివేయండి. చతపరిశీలంగా శక్తి లేక ప్రభావాలన్నింటినీ కూడా కాల్చివేయండి ప్రభువా, మీకే స్తోత్రాలు. ఆయన యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి, యవనస్తుల యొక్క నడతలను శుద్ధి చేయండి. లోకం బహు భయంకరంగా ఉంది ప్రభువా. ఎక్కడ చూచినా కూడా ప్రభువా మానభంగాలు, హత్యలు ప్రభువా, వీటన్నిటినీ కూడా మీరు చూస్తున్న దేవుడు. మీరు అక్కడ సమీపించిన దినాల్లో మేము ఉంటున్నామని మేము గమనించుకోగలిగిన కృప దయచేయండి. మా యవనస్తులు ప్రభువా కాపాడబడాలి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోండి. మా దేశంలో నెమ్మది, సమాధానం కలగచేయండి. మా యవనస్తులైన సేవకులను జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణాల్లో మీరు తోడైంది, వారిని బలపరిచి, వారిని నడుము కట్టి అనేక ఆత్మలను నీ కృపాసనం వద్దకు నడిపించగలిగిన పనిగా పాత్రలుగా చేసి మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని ఏలుతున్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకుని వారిని వారికి సురక్షితంగా ఉంటున్నట్లు సహాయం చేయండి. ఆ జ్ఞానం దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును,
నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.